షోలో అట్టహాసంగా సాగిన బుట్టా రేణుక ఎన్నికల ప్రచారం. గజమాలలతో స్వాగతం పలికిన ఎంపీపీ. టీడీపీ చెప్పే హామీలన్నీ మోసపూరిత పథకాలే అంటున్న బుట్టా రేణుక. కర్నూలు జిల్లా గోనెగండ్లలో ప్రచారానికి విచ్చేసిన బుట్టా రేణుక ఎంపీపీ నసీరుద్దీన్, మండల వైసీపీ యువ నాయకులు బందే నవాజ్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. రోడ్ షోలో భాగంగా భారీ జన సమూహం నడుమ టపాసులతో, డ్రమ్ములతో మాజీ సర్పంచ్ నగేష్ నాయుడు, రవికుమార్ నాయుడు ఘన స్వాగతం పలికారు. మురళీ నాయుడు, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మన్సూర్ డప్పుల మోతతో కార్యకర్తల నడుమ ర్యాలీగా వైసీపీ పార్టీ ఆఫీస్ వరకు వెళ్లి బుట్టా రేణుకమ్మకు స్వాగతం పలికారు. సంత బజార్ రోడ్ షోలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకమ్మ మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలోని పథకాలని మోసపూరితమైనవని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం రేణుకమ్మ మాట్లాడుతూ చంద్రబాబుని సూపర్ 6 పథకాలు గ్యారంటీలు కాదని, అవి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. గోనెగండ్లలో సీసీ రోడ్డు గాని, జగనన్న అందించిన ప్రతి సంక్షేమ పథకం, ప్రతి గడపలో లబ్ధి పొందిరాని జగనన్న ఇచ్చిన మాట తప్పడు, మాట ఇచ్చాడంటే చేసి తీరుతాడు. గ్రామానికి తాను మాట ఇస్తున్నానని, గాజుల దిన్నె ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగు, త్రాగునీరు అందించే బాధ్యత నాదే అని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. నగేష్ నాయుడు, బందే నవాజ్, మన్సూర్ మాట్లాడుతూ మన జగనన్న ప్రభుత్వంలో మనందరికీ మంచి జరిగి ఉంటేనే మనందరం మరొకసారి జగనన్నను గెలిపించుకుందాం. అలాగే ఇప్పుడు అందే సంక్షేమ ఫలాలు ఇలాగే కొనసాగాలంటే మనం ఖచ్చితంగా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని రోడ్ షోను విజయవంతం చేశారు. శ్రీమతి బుట్టా రేణుక మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వేదిక పైన ఉన్న పెద్దలు బసిరెడ్డి అన్నకు, మురళీ గారికి, వేదిక పైన ఉన్న దొరబాబు గారికి, మరి ఇక్కడ విచ్చేసిన రవికుమార్ నాయుడు గారికి, ఇక్కడ విచ్చేసిన గోనెగండ్ల ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ రోజు జన ప్రవాహంలో గోనెగండ్ల మునిగిపోయిందని అంత ఆనందంగా ఉంది. వైఎస్ఆర్సీపీ అంటే ఆ అభిమానం, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత ఇక్కడ మీ మధ్యలో కనిపిస్తుంది. ఈ రోజు ఎన్నికల సందర్భంగా మీ ముందుకు రావడం జరిగింది. మే 13వ తేదీన మనకు ఎన్నికలు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా సంక్షేమాభివృద్ధి చేశారు. ప్రతి పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలను ఆయన ఆదుకుంటూ, ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ, ఆర్థికంగా పేదవారిని అందరికీ బలోపేతం చేస్తూ నేతగా ఈ రోజు జగనన్న నిరూపించుకున్నాడు. 5 సంవత్సరాల ఆయన పరిపాలన అద్భుతమైన పరిపాలన. ఏ ఒక్కరికి